రూర్వేకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. నిన్ను నువ్వు తెలుసుకోవటానికి వాడుకునే టూల్స్ గురించి మనం చెప్తున్నాం. స్టెప్ 5. స్టెప్ 1 సక్సెస్ అయిన తర్వాత స్టెప్ 2కి వెళ్ళండి. స్టెప్ 2 సక్సెస్ అయిన తర్వాత స్టెప్ 3కి వెళ్ళండి. స్టెప్ 3 సక్సెస్ అయిన తర్వాత స్టెప్ 4కి వెళ్ళండి. ఇప్పుడు స్టెప్ 5లోకి వస్తాం. వాక్ ఆన్ ద ఫుట్ పాత్, లుక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇది నడుచుకుంటూ చేసేది. సో నడుచుకుంటూ వెళ్ళండి, మీ ఎదురుకుండా చూడండి. అండ్ వాక్ యాజ్ ఎఫ్ యు ఆర్ వాకింగ్ త్రూ ఎ నారో పాసేజ్ 4 feet. ఆ రోడ్డు 4 feet వైడ్. ఆ రోడ్డు ఎంత పెద్ద అయినా ఉండొచ్చు, కానీ 4 అడుగుల వెడల్పే ఉన్న ఒక నారో ప్యాసేజ్ నుంచి మూవ్ అవుతున్నట్టు ఇమాజిన్ చేసుకుంటూ మూవ్ అవ్వండి. అండ్ 8 foot హైట్, మోర్ ఆర్ లెస్. సో 8 అడుగుల హైట్ లో ఉంది అనుకున్నట్టుగా చూడండి దాన్ని. ఇంక్లినేషన్ లా ఉందని. విచ్ ఈస్ విజిబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. నీ ఎదురుకుండా ఇన్ ఫ్రంట్ అంటే ఆల్మోస్ట్ 8 feet హైట్ ఉన్నట్టుగా ఉందన్నమాట. అంటే ఒక కొండ ఎక్కుతున్నట్టు పొజిషన్ అనమాట. ద రెస్ట్ ఈజ్ లైక్ స్కై ఆల్ రౌండ్. ఇది తప్ప మిగతా ప్రపంచంలో మిగతా పార్ట్ ఏదైతే ఉందో అదంతా జస్ట్ స్కై అనుకోండి, ఏం లేదు. ఇట్ మస్ట్ డిసపియర్ టోటల్లీ ఫ్రమ్ యువర్ విజన్. మీ విజన్ నుంచి మొత్తం డిసపియర్ అయిపోవాలి. Let all life in the passage in the front of you for say 50 yards be clear seen. కానీ ఒక మీ ప్యాసేజ్ ఏదైతే ఉందో, మీరు దావ చూస్తున్నారో ఆ దావలో మటుకు జస్ట్ ఒక 50 అడుగుల దూరం దాకా మటుకు మీకు క్లియర్లీ సీన్ కనబడుతుండాలి. మిగతా ప్రపంచం అంతా డిసపియర్ అయిపోవాలి. గెట్ ఎ మెజర్ ఆఫ్ సక్సెస్. ఇక్కడ కూడా అంతే, జస్ట్ ఒక 30 seconds డ్యూరేషన్ ఇలా ఉన్నామంటే మెజర్ ఆఫ్ సక్సెస్ వచ్చినట్టే. అండ్ కంటిన్యూ ప్రాక్టీసింగ్ అంటిల్ డ్యూరేషన్ ఎక్స్టెండ్ టు 1 or 2 minutes. 1 నుండి 2 నిమిషాలు ఎక్స్టెండ్ అయ్యేదాకా ఈ ప్రాక్టీస్ చేయండి. దీన్ని జనరల్గా టైంలో బ్యాంబూ ఫారెస్ట్ లో ఈ మాంక్స్ అందరూ ఈ ఈవినింగ్ వాకింగ్, మార్నింగ్ వాకింగ్ టైంలో చేసేవారు. ఈవెన్ బుద్ధ కూడా ఇదే ప్రాక్టీస్ చేసేవాడు. ఇప్పుడు కూడా చాలా మానిస్ట్రీస్ లో చేస్తూ ఉంటారు ఈ ఈ 5 స్టెప్ల ప్రాక్టీస్ అనేది. ఈవెన్ ఈ 5 స్టెప్ ప్రాక్టీస్ అనేది కొంచెం హై యోగా ప్రాక్టీసెస్ చేసే ఆసనమల్లో కూడా చేస్తూనే ఉంటారు. చిన్న చిన్న మోడిఫికేషన్లు ఉంటాయి. బట్ నేను నాకు దొరికిన లిటరేచర్ ప్రకారంగా చెప్పాను ఇవి. అండ్ సక్సెస్ఫుల్లీ ఈ ప్రాక్టీసెస్ చాలా మంది ప్రాక్టీస్ చేయబడింది, చాలా మంది ప్రాక్టీస్ చేసి సక్సెస్ అయినవి. సో రైట్, విల్ ప్రొసీడ్ ఫర్దర్. వెన్ యు ఆర్ త్రూ విత్ ఆల్ ద 5 steps, ఈ 5 steps మీ సక్సెస్ అయిపోయిందంటే, అండ్ హ్యావ్ ఆనెస్ట్లీ సక్సీడ్ ఇన్ గెటింగ్ మెజర్ ఆఫ్ సక్సెస్ విత్ ఈచ్. ఇక దీన్ని ఎవరు మార్కులు వేసేది కాదు, ఎవరు మిమ్మల్ని పాస్ ఫెయిల్ చేసేది కాదు. మిమ్మల్ని మీరే మీకు మెజర్ ఆఫ్ సక్సెస్ వచ్చినట్టయితే ప్రతి అంటాను చాలా హానెస్ట్ గా, యువర్ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి ఫైన్లీ ట్యూన్డ్. మీ థింకింగ్ ఇన్స్ట్రుమెంట్ అంటే చాలా ఫైన్ ట్యూన్ చేయబడినట్టు. అంటే మీరు కావాలనుకున్నప్పుడు 3A స్టేట్ లో ఉంటుంది, కాదు అంటే 3B స్టేట్ లోకి వెళ్తుంది, కాదంటే 3C స్టేట్ లోకి వెళ్తుంది. ఏ స్టేజ్ కావాలంటే ఆ స్టేట్ లోకి ఆ రిక్వైర్మెంట్ బట్టి ఏబుల్ టు మూవ్ అనే కండిషన్ లో ఉంటుంది మీరు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 3C స్టేట్ లోకి ఉండడానికి ప్రయత్నం చేస్తుంటారు ఈ స్టేజ్ వెళ్ళిన వాడు. ఎందుకంటే ఆ స్టేజ్ లో ఒక రకమైన బ్లిస్ అండ్ హ్యాపీనెస్ ఫీల్ అవుతుంటారు. వెల్ ట్రైన్డ్ వన్ కేపబుల్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ మెయింటైనింగ్ ఇన్నర్ లింకేజెస్. చాలా వెల్ ట్రైన్ అయిన వాళ్ళు ఇన్నర్ లింకేజెస్ మెయింటైన్ చేసుకుంటూ చేస్తారు. యువర్ అవేర్నెస్ హ్యాస్ బీన్ రిఫైన్డ్ అండ్ అప్గ్రేడెడ్. మీ అవేర్నెస్ రిఫైన్ చేయబడుతుంది, అప్గ్రేడ్ చేయబడుతుంది. అండ్ మేడ్ పెనిట్రేటివ్. మీ అవేర్నెస్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందంటే వెరీ పెనిట్రేటివ్ గా ఉంటుంది. జస్ట్ ఎదురుకుండా మాటలు వింటుంటే వాట్ ఈస్ రియాలిటీ మీకు అర్థమైపోతుంటుంది. అంతేగాని మీరు అనుకున్నది మీ అజంప్షన్ కాదు, రూపంలో కాదు అర్థమయ్యేది. అక్కడ ఏముందో అది అర్థమవుతుంటుంది. బిసైడ్స్ యూ విల్ బి రెడీ ఫర్ హయ్యర్ ప్రాక్టీసెస్ ఆఫ్ సైంటిఫిక్ యోగా. ఇప్పుడు ఈ స్టేజ్ మీరు అటైన్ అయిపోతే నౌ యు ఆర్ రెడీ. దేనికి? ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అనే ప్రాక్టీస్ చేయడానికి మీరు రెడీ అయినట్టు. అప్పటిదాకా మీరు అవి అటెంప్ట్ చేస్తుంటే జస్ట్ ఫీల్డ్ ప్లే. ఇంట్లో చిన్న చిన్న లెక్క పెడతలు పెట్టుకొని అన్నం వండుకు తింటున్నట్టు, ఫ్యామిలీ ఆట ఆడుకుంటున్నట్టు. ఫ్యామిలీ కాదు, అది అన్నం వండటం కాదు. సో అది చేస్తున్నట్టు లెక్క.
సో సైంటిఫిక్ యోగా ఏదైతే ఉందో ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అనే ఏవైతే అంగాలు ఉన్నాయో అష్టాంగంలో దానికి మీరు ఫిజికల్ గా అండ్ మెంటల్ గా రెడీ అయినట్లు. నౌ యు ఆర్ ఈక్వలైజ్డ్ టు స్టేజ్ ఆఫ్ 3B అండ్ కెన్ ఎంటర్ ఇంటూ 3C. మీరు సహజంగా 3B స్టేట్ 3 స్టేట్ లోకి ఎంటర్ అయ్యే పొజిషన్ లోకి వచ్చేస్తారు. సో క్లియర్ అయింది కదా. సో ఎండ్ గోల్ సంగతి ఎక్కువ ఆలోచించి హ్యాస్ట్ అవ్వద్దు, ఈగర్నెస్ వద్దు. ఇది ఈ స్పిరిచువల్ ప్రాసెస్ లో గ్రోత్ ఎలాంటిదంటే ఒక విత్తనం వేశారంటే మరునాడే వేళ్ళు వచ్చేసి మొక్కలు వచ్చేసి కాయలు వచ్చేసి పూలు వచ్చేసి జరగదు. టైం వచ్చినప్పుడు ఆ విత్తనం మొలకెత్తుతుంది. మొలకెత్తే కూడా నీకేం కనబడదు, ఎందుకంటే మొదట రూట్ వస్తుంది. రూట్ లోపల స్ట్రెంత్ ఏర్పడిన తర్వాత బయటికి షూట్ వస్తుంది. షూట్ వచ్చేది మాత్రం వెంటనే నీకు ఫ్లవర్స్ ఫ్రూట్స్ రావు. ఆ షూట్ పెద్దదవ్వాలి, దానికి రిక్వైర్డ్ టైం, దాని టైం తీసుకుంటుంది. అలా ప్రతిదీ ఒక డెవలప్మెంట్ ప్రాసెస్ ఒక టైం ఉన్నట్టే స్పిరిచువల్ ప్రాసెస్ లో టైంలో జరుగుతుంది. కానీ ఏ ప్రాక్టీస్ చేయకుండా కూర్చుంటే ఆ టైం ఎన్నింటికి రాదు కదా. సో దేర్ ఫోర్ 3 లోకి వెళ్తే నౌ యు ఆర్ రెడీ ఫర్ హయ్యర్ యోగా ప్రాక్టీసెస్. అప్పటిదాకా ధ్యాన ధారణ సమాధి అనేవి కథ. ఎవరైనా ఇవేవి చేయకుండా చేసేస్తున్నాను నేను అన్నారంటే సరే అది వాడికే తెలియాలి ఏం చేస్తున్నాడు. సో రైట్, ఓకే.